అమీర్పేట్ సిహెచ్సిను పరిశీలించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, రోగుల బంధువులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి, హాస్పిటల్కి ప్రతిరోజు వస్తున్న ఓపీలు ఎన్ని, ఎమర్జెన్సీ కేసులు ఎన్ని, ప్రతి నెలలో జరుగుతున్న గర్భిణీ ప్రసూలు ఎన్ని తదితర వాటిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగాన్ని పరిశీలించారు. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగులకు విశ్వాసం కల్పించేలా పనిచేయాలని వైద్యులకు సూచించారు మంత్రి. చిన్నపిల్లలకు మందులు ఇచ్చే గది, ఫార్మా రూమ్, ల్యాబ్లను పరిశీలించారు. బయోమెడికల్ వేస్టేజ్ ప్రాంతాన్ని పరిశీలించారు. హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి కొద్ది రోజులుగా జీతాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు. మేడం కొంచెం బ్యాక్. 50 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గారు మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వివిధ డాక్టర్లను లేదా మందులకు సంబంధించిన ఫార్మసీ, ఇతరత్ర పరీక్షలకు సంబంధించి ఎమర్జెన్సీ, గైనిక్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి ఏంటంటే పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. ఈ ఏరియా అంతా ఇక్కడికే రావడం జరుగుతుంది కాబట్టి సరిపోవడం లేదు బెడ్స్ కానీ. అంటే వెంటనే సంబంధిత అధికారులతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా గారికి, వైద్య విధానానికి సంబంధించినటువంటి అజయ్ గారికి అందరికీ నోటీస్ చేయించినాము. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అదనపుగా 50 పడకల ఆసుపత్రికి పంపమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి తొందరలో శాంక్షన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం లేదన్నారు. ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద నా దగ్గర ఉన్నటువంటి మినిస్టర్ ఇన్ఛార్జ్ డిస్క్రిప్షన్ కోట కింద దానికి శాంక్షన్ ఇస్తా ఉన్నాం. ఈ యొక్క హాస్పిటల్లో లిఫ్ట్ ఆర్గనైజ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ పరంగా ఉన్నటువంటి అంశం దృష్టికి వచ్చింది. ఎలక్ట్రిసిటీ అధికారులను పిలిచి హాస్పిటల్ ఏరియాలో 24/7 ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా పవర్ సప్లై చేయాలని చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఇంకా ఏదైనా అత్యవసర వైద్యాలు ఉంటే అంబులెన్స్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 108 సర్వీసెస్ను బాగా ఎక్స్పాన్షన్ చేసినాం కాబట్టి హాస్పిటల్కి అంబులెన్స్ ఇస్తే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంటు తదితర అనేక అంశాలు వస్తాయి కాబట్టి 108 సర్వీస్ను ప్రయారిటైజ్ చేసి ఈ హాస్పిటల్ ఏరియాలో ఉండేటువంటి పేషెంట్స్కు